అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలండి. దీపావళి నాడు చక్కగా లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించే సాంప్రదాయం మన హిందువులందరికీ ఉంది కదా. ఇంట్లో ఉన్న అలక్ష్మిని అంటే దరిద్ర దేవతను పంపించేయడానికి చక్కగా ఇంట్లో ధూపం వేసి ఇల్లు వాకిలి చక్క రంగురంగుల ముగ్గులు పెట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఇంట్లో బయట కూడా దీపాలు పెట్టి టపాసులు కాల్చే సాంప్రదాయం మనకు ఉంది కదా. దీన్ని ఏంటంటే అలక్ష్మి నిస్సరణం అంటారటండి. నిన్ననే తెలిసింది, నాకు కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను అనమాట. ఈ అమావాస్య నుంచి మనకి వర్షాకాలం అయిపోయి చలికాలం మొదలవుతుంటుంది కదా. వర్షాకాలంలో ఏర్పడ్డ క్రిమికీటకాలన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. ఈ బాణాసంచాల పొగకి ఏంటంటే అవన్నీ చనిపోయి మనకి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే దరిద్రంతో అనారోగ్యంతో రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు కదా మానవాళి మొత్తం కూడా. కొంతమంది దీపావళి అమావాస్యకి ఈ పూజ చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీ పూజ చేయటం వల్ల వాళ్ళ పాపాలన్నీ తొలగించబడి లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తుందని చెప్పేసి మన సాంప్రదాయం వెనుక ఉన్న రహస్యం అనమాట. మా ఫ్లాట్స్లో మా ఇంటి ఎదురుకుండా ఉన్న మీనాక్షి ఆంటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర పూజ చేసుకొని ఆ నోము చేసుకుని అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి చక్కగా గెట్ టుగెదర్ లాగా మమ్మల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉంటారనమాట. మేము నిన్న అక్కడ పూజలో పాల్గొన్న తర్వాత అందరం కలిసి కూర్చుని వాళ్ళ కోడలు మీనాక్షి ఆంటీ వాళ్ళ కోడలు ప్రియ, నేను, ఇంకా వాళ్ళ అక్క కూతురు యుఎస్ నుంచి వచ్చిందనమాట. పాప యుఎస్లో పుట్టి కూడా అక్కడ సంగీతం చక్కగా నేర్చుకుంటుంటే నాకు ముచ్చట అనిపించిందండి. చక్కగా పాడింది అడగంగానే. అందుకని చిన్న క్లిప్పింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. పాప కోసం మీరు కూడా చూడండి, బ్లెస్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లో ఏ పూజ అయినా ఇట్లా అందరం గ్యాదర్ అయ్యి మంచిగా పాటలు అవి పాడుకొని బాగా ఎంజాయ్ చేస్తామండి. తను ప్రియ, ఆ పక్కనున్న గ్రీన్ శారీ ఆవిడ మీనాక్షి గారు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఈరోజు పూజకి నేను పెసరపప్పుతో పాయసం చేశానండి. ఈ పెసరపప్పు అటుకుల కాంబినేషన్లో చాలా బాగుంటుంది అన్నమాట. సాయంత్రం మనం నైవేద్యం పెట్టాలి కదా అమ్మవారికి. పొద్దునెన్ని పిండి వంటలు చేసుకున్నా సాయంత్రం మళ్ళీ దీపాలు పెట్టి ప్రత్యేకమైన లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన పెసరపప్పుతో అటుకులు వేసి పాయసం తయారు చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈ పాయసం ఎలా తయారు చేయాలి ఏంటనే విషయాన్ని నెక్స్ట్ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.